హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి ఎల్లమ్మగూడెం గ్రామంలో ఉన్నాము. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యాదగిరి అనే వ్యక్తిని మూత్రం తాగించాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం మనం ఎల్లమ్మగూడ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఇక్కడ జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగానే అతన్ని ఇబ్బందులు పెట్టారా, కొట్టారా, తీసుకెళ్లారా, కిడ్నాప్ చేశారా, మూత్రం దాగించారా, ఈ విషయాలన్నీ మాత్రం ప్రస్తుతం మనకు వైరల్ అవుతున్న సంగతి మనం చూస్తున్నాము. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నారు. నమస్తే అండి, ఏం పేరు? ధర్మారెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ ఇప్పుడు మీ మీ ఊరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది, తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? అసలు ఏం జరిగిందండి నిజంగానే ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్, మూత్రం తాగించడం అని చెప్పేసి, లేకపోతే కిడ్నాప్ చేసింది? ఎంత అబద్ధం, అంత అబద్ధం. అంత అబద్ధం. ఏదో కాల్చి బొమ్మ మీద చేద్దామని చూస్తారు కానీ అదంతా అనవసరం, అబద్ధం. అంటే వాళ్ళ భార్య ప్లస్ యాదగిరి భార్య, యాదగిరి ఇద్దరు కూడా చెప్తున్నారు. అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ లో ఇచ్చారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. నిన్న మొన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతను కూడా ఇట్లా ఇబ్బంది పెట్టిరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతా ఏం లేదు, ఏం లేదు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరిపైన అయితే నిందలు మోపుతున్నారో అతను ఎట్లాంటి వాడు, ఏంటి? అతను వాడి ఇంట్లో ఎప్పుడు గొడవ, మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఎప్పుడు గొడవ ఉంటుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి ఎట్లాంటి వాడు? చెప్పినట్టు ఆయన ఇప్పుడు రాజకీయం వచ్చే కానీ మంచిగా పనులు చేస్తుండు, అందరికి మంచిగా ఉండు. సందీప్ రెడ్డే కిడ్నాప్ చేయించుడు, సందీప్ రెడ్డే ఇట్లా ఇబ్బంది, అదంతా అబద్ధం, అనవసరంగా అబద్ధంగా చెప్తుండు కానీ అదంతా అనవసరం. అదంతా అనవసరం, అదంతా అబద్ధం అంటారు. అబద్ధం అంటే జనరల్ గా విలేజ్ లో అయితే తప్పు చెప్పారు ఎవరు జనరల్ గా, ఎందుకంటే ఒక ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగినా, ఏం జరిగినా ఇంకొక మనిషి గుసగుసలు పెట్టుకుంటుంటారు, ఏది ఉన్నదో అది ప్రత్యక్షంగా చెప్తుంటారు. కాబట్టి మనం అందుకే ఇట్లా జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాబట్టి ఈ ఊరికి వచ్చాము. ప్రతి ఒక్కరి మాట ఏమంటున్నారు, అసలు వాళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీ, యాదగిరి ఫ్యామిలీ, నెక్స్ట్ సందీప్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటి ఫ్యామిలీ అడిగి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాము. నమస్తే అండి, మీ పేరు? గోవర్ధన్ రెడ్డి గారు. మరి సందీప్ రెడ్డి పైన ఇబ్బంది పెట్టాడు, యాదగిరి అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు, మూత్రం దాగించారు అని చెప్పేసి సోషల్ మీడియాలో 2 రోజులుగా వైరల్ అవుతుంది కదా, దీని గురించి ఏం చెప్తారా? దాని గురించి సోషల్ మీడియాలో వైరల్ అయినా ఏదైనా సందీప్ రెడ్డి అలా చేసే వ్యక్తి కాడు. సందీప్ రెడ్డి ఊరిని డెవలప్ చేస్తాడు. సందీప్ రెడ్డి మంత్రి గారి దగ్గర ఉండి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి విలేజ్ డెవలపింగ్ చేయడం అన్ని చేయడం జరిగింది. ఆ మంత్రి దానికి భూపాల్ రెడ్డి జీర్ణించుకోలేక, ఆ పార్టీ భూపాల్ రెడ్డి జీర్ణించుకోలేక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారిని ఏదో చేయాలి, దాన్ని జీర్ణించుకోలేక ఏదో వైరల్ చేయాలని ఆయన మీద బురద జరుగుతుంది. యాదగిరి కుటుంబం ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి వాళ్ళు? యాదగిరి కుటుంబం ఎప్పుడు పంచాయతీలు, తల్లిదండ్రులని కొట్టడం, భార్యని కొట్టడం, ఎప్పుడు పిల్లల హింస పెట్టడం, ఎప్పుడు ఎప్పుడు భార్య 2-3 ఏళ్ళు అడ్రస్ లేకుండా పోయి దాచుకొని తెలవకుండా కొద్ది రోజులు ఆ తర్వాత పోయి అక్కడ హాస్పిటల్ మనసు లేదు. ఈ గంటలు ఈ నిమిషాలు ఏం మాట్లాడుతూ ఉంది కదా, అంత మారిపోతుంది. అలాంటిదే కానీ సందీప్ రెడ్డి అలాంటి చేసే వ్యక్తి గారు. ఆ సందీప్ రెడ్డి అంతా అందరితో మేము ఉత్సవాలు చేస్తాం గుళ్ళో. ప్రతి దసరా ఉత్సవాలు చేస్తే 40-50 మంది మాలేసి కుల మత భేదం లేకుండా అందరం ఒక దగ్గర కలిసి వండుకుని తిని ఆన్నే 9 రోజులు నవరాత్రులు చేసి ఆన్నే పండుకొని అంత మంచి చేసేది. అంత మంచిది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాడిని కూడా అడిగి తెలుసుకుందాము. అసలు సందీప్ రెడ్డి ఎట్లాంటి వాడు, యాదగిరి ఎట్లాంటి వాడు, నిజంగానే ఇప్పుడు వైరల్ అయిన పోస్ట్ నిజమేనా అబద్ధమేనా అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి? మీ ఊరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దీనికి కారణం ఏంటంటారు? అసలు ఏం జరిగింది, ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్? కరెక్ట్ అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఓర్వలేక ఆయన చేసిన పని విధి విధానాల బట్టి ప్రతి ఒక్కరికి మా గ్రామంలో చిన్న పెద్ద ఎవరిని మేము ఇష్టం వచ్చిన వారిని 100 మందిని చెక్ చేసుకోండి, ఏ ఒక్కరు కూడా తప్పు చెప్పరు ఆయన గురించి. అన్ని పనులు ఓర్వలేక వాళ్ళకి ఇక్కడ టీఆర్ఎస్ అనేది ఒక 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ధైర్యం లేక భూపాల్ రెడ్డిని ఒక 3 ఎమ్మెల్యేల తీసుకొచ్చి నామినేషన్ వేసుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు. కనీసం వాళ్ళకి మద్దతు ఇక్కడ సంతకం పెట్టే దిక్కు లేదు వాళ్ళకు.
మరి ఇప్పుడు యాదగిరి నిజంగానే కిడ్నాప్ చేశాడు నన్ను కిడ్నాప్ అనేది అంత అని ఫేక్ చెప్పేసి మేడం, అంటున్నారు కదా. ఫేక్ మేడం. కిడ్నాప్ సందీప్ రెడ్డికి యాదగిరిని కిడ్నాప్ చేయవలసినంత అవసరం కూడా లేదు, ఉమ్. 1% కూడా. అంటే నిన్నమన్నా సోషల్ మీడియా వాళ్ళు వచ్చిరు కదండి, చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చిరు. అప్పుడు ప్రజల్ని ఏమన్నా అడిగిరా, క్వశ్చన్స్ అడిగిరా, వాళ్ళ నుంచి ఏమన్నా అభిప్రాయం తీసుకున్నారా? వాళ్ళ బీపీ సంఘం వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో వరకు అడుక్కురు కానీ ఏరియాలో ఇవన్నీ అడగలే, జనాలు ఇవన్నీ అడగలే. మేము కూడా ఇక్కడనే ఉన్నాం, రోడ్డు మీద 200-300 మంది ఉన్నాం. తీన్మార్ మల్లన్న కూడా వచ్చిండు, తను కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ ఇంట్లోనే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళకల్లా వాళ్ళే. మేము కూడా ఇక్కడ మల్లన్న కూడా మంచిగా అందరితో మేము కూడా సహకరించి మేము ఒక్కలమే కాదు, మేము రెడీ అయినా కూడా బీసీ వర్గ వాళ్ళు 100 మంది ఉన్నారు మా కాడ. అందరం అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క అందరం భావించుకుంటూ అందరం మమేకమై, ఒకవేళ వార్డు సర్పంచ్ ఒక్కడు సందీప్ రెడ్డి ఉన్నా కూడా వార్డు మెంబర్లు మొత్తం వాళ్ళకే ఇచ్చినాం, ఉప సర్పంచ్ వాళ్ళకే ఇచ్చినాం, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఒప్ప చెప్పినాం. కనీసం నువ్వు ఏరా బాబు అని కూడా చెప్పిన దాఖలాలు లేవు, వాళ్ళకి ఇచ్చి పెట్టాం. ఎందుకంటే మేము అందరం కలిసిమెలిసి ఉంటాం ఊర్లో, ఏ ఒక్కరు కూడా కించపరచవలసిన అవసరం లేదు, కుల మత భేదాలు లేవు అసలు 1% కూడా. అందరం ఒకే విధంగా ఉంటాం. ఊర్లో డెవలపింగ్ అనేది సందీప్ రెడ్డి ప్రతి ఒక్క విషయంలో మంత్రి గారు ఆధ్వర్యంలో ఉండి సీసీ రోడ్డు కానీ గ్రామంలో మా చిన్న మారుమూరు గ్రామంలో 22 ఇండ్లు తెస్తే 22 ఇండ్లు కూడా ఆల్రెడీ 18 ఇండ్లు స్లాబ్ పోసిర్రు, ఇందిరం ఇండ్లు. ఒక వ్యక్తి ఇళ్ళలో కూడా గృహప్రవేశం చేసిండు, A to Z అయిపోయినాయి. ఏ ఒక్కరికి కూడా బిల్లు 1% కూడా ఒక రోజు కూడా ఆగలే. అన్ని వారవలేక ఈ కంచర్ల భూపాలరెడ్డి ఆయన ఇక్కడ ఈ రాజకీయం ఎవరు లేరు, ఎవరిని పెడితే మా ఇజ్జత్ అన్నది వస్తుందని తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఎన్నిసార్లు డిపాజిట్ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మొత్తం వచ్చేసినా కూడా 50 ఓట్లు రావు. ఇప్పుడు భూపాలరెడ్డి వచ్చినా ఇక్కడ సెంటర్లో నిలబడ్డ ఒక ఓటు వేయరు ఎవరు. మరి చెప్తున్నారు కదా ఇప్పుడు బీసీ వాళ్ళందరూ వచ్చి కనీసం బీసీ వాళ్ళన్నా ఓటేయండి, బీసీ వాళ్ళన్నా గెలిపించుకోండి అని చెప్తున్నారు కదా. బీసీ వాళ్ళకి మెజార్టీ ఉందా ఈ ఊర్లో? బీసీ ఉన్నారు, మేము 50 ఉన్నారు, వాళ్ళు 50 ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళని మేము ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలే. అందరం మమేకమై అందరం ఒకే కుటుంబం లాగా ఉంటాం. ప్రతి సంవత్సరం మన నల్గొండ జిల్లాలో దుర్గామాతని మన డిస్టిక్ లెవెల్లో మా ఊళ్ళో చేసినట్టు ఎక్కడ కూడా చేయరు. దానికి ముఖ్య కారణం సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డిని ఒక దొంగగా చిత్రీకరిస్తున్నారు కదా, దాని గురించి వారవలేక చేస్తారు మేడం, వారవలేకనే అదే వారవలేక అదే కుల సంఘాలు ఆయనకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ వాళ్ళతోటి తిని వాళ్ళతోటి బండి 20 రోజులు వాళ్ళతోటి మమేకమై ఊరు మొత్తం అన్నదానం పెట్టించి అన్ని చేపించి చుట్టూ మారుమూల గ్రామాలు 10 రోజులు వచ్చి అన్నదానం తినిపోతారు. ఏ ఒక్క వ్యక్తి కన్నా ఉంటదిగా మేడం. ఎవరిది వాళ్ళు 100% తప్పు, అన్ని కావాలని చేస్తున్నారు వాళ్ళు వరవలేక. ఈడ డిపాజిట్ రాదు, వాళ్ళ వల్ల కాదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ఇప్పుడు మీరు చెప్పడం గొప్ప కాదు, ఒక 8 రోజులలో ఆ రిజల్ట్ ఏందో మీరే చూస్తారు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, అందరు కూడా మళ్ళీ మేము కూడా ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, అన్ని ప్రతి ఒక్కటి మేము కూడా చెప్పగలుగుతాం. మీ పేరండి? మీదే క్యాస్ట్? బీసీ క్యాస్ట్. ఈ ఊర్లో అందరినీ క్యాస్ట్ అడుగుతున్నాయి, ఎందుకంటే ఆయన రెడ్డి కదా, సందీప్ రెడ్డి పైన అభియోగం వచ్చింది కాబట్టి క్యాస్ట్ అడుగుతున్నా. బీసీనా మీరు? చెప్పండి, సందీప్ రెడ్డి పైన మరి ఇట్లా కిడ్నాప్ చేసిరు, సందీప్ రెడ్డి మంచోడు కదా అంటారుగా, చూడేనా? మరి యాదగిరిని కిడ్నాప్ చేసిరు, మూత్రం తాగిచ్చిరు అని చెప్పేసి చెప్తున్నారు. అదంతా ఏం లేదు. ఇంకా ఎట్లా ఉంటాడు సందీప్ రెడ్డి? ఆంజనేయ గుడి మొత్తం కట్టించు. యాదవ్. యాదవ్ అని కూడా చెప్పండి. మరి ఏం నడుస్తుంది ఊర్లో? మరి మొత్తం మీ ఊరు అయితే వైరల్ అయింది. వాళ్ళు ఏది పెట్టారో కానీ ఆయన మీద మొత్తం కాన్స్ పెట్టి ఏడుస్తున్నావా? ఏడవాకి ఎందుకు ఏడుస్తున్నావు? లేకుంటేది ఆయన మీద మొత్తం కాన్స్ పెట్టి అంతా ఆయన మీద యాదవ్. మరి మీ ఇప్పుడు రెడ్డి బిడ్డ పైన యాదవులందరూ అంటే బీసీలు ఇట్లా బీసీ బిడ్డని ఇట్లా అనగా దొక్కుదామని చూస్తున్నాడు సందీప్ రెడ్డి లేదు అని చెప్తున్నారు కదా. లేదు, ఆయనకు ఆ ఉద్దేశమే లేదు, అది ఏది లేదు, లేదు, ఆయన ఏది లేదు, అది ఏది లేదు. ఏమున్నా ఆయన ఊరుకు మంచి చేస్తుండు. ఆ ఆంజనేయుల గుడి, రాములవారి గుడి, మన దుర్గామాత గుడి అన్ని కట్టించుండే ఆయన. మరి ఇట్లా కిడ్నాప్ చేసిన చెప్తున్నారు, అంతా అబద్ధం, అంత అబద్ధం. ఇప్పుడు యాదగిరి ఎట్లాంటి వాడు? ఆయన అలా తల్లిదండ్రులకే రోయన ఆయన.
అంతేనా? ఆ, తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోడు. చూసుకోడు. నువ్వు కనీసం ఎక్కడ అయినా నువ్వు ఎక్కడ అడిగినా అట్నే ఉండాలి. సందీప్ రెడ్డి మంచోడేనా మరి? సందీప్ రెడ్డి మంచోడు. సరే అప్పుడు ఎప్పుడు జరిగిందో జరిగింది, కానీ ఆయన చాలా మంచోడు ఆయన. ఓకే ఓకే. ఇక్కడ మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వాడిని అయితే అడుగుదాము. జనరల్ గా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి ఊర్లలో. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మణ్. నచ్చువమ్మ. మరి ఏంది మరి మీ ఊర్లో మొత్తం వైరల్ అవుతుంది సందీప్ రెడ్డి మంచోడు కాదు? మాకు సందీప్ రెడ్డి మంచోడు. నా లోతు కంటే పైన ఉంది గుంట ఈడ. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా నాకు ఇల్లు కట్టినవని అన్నా. అంటే లచ్చమ్మ నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడ్చొద్దు, నీ గూడు వేసే బాధ్యత నాదే అన్నట్టు. వేసిండు, ఆయనే కట్టించిండు, నన్ను ఇంత దూరిండు. జ్వరం వచ్చినా, నిప్పు వచ్చినా, రోగం వచ్చినా ఏది లచ్చమ్మ పంజమైన అడుగుతాడు. అయితే అయ్యా నాకు జ్వరం వచ్చిందంట, 200 ఇస్తాడు, 500 ఇస్తాడు, ఉంటే ఏది ఇస్తాడు. మమ్మల్ని బతికిచ్చేది ఆయనే. మేము రాజా భోగంగా ఆయన కోటేస్తాడు. మరి ఇప్పుడు యాదగిరి ఏమో చెప్తుంది తిని పంచి తిన్నట్టు బజార్ తిరిగేలా కట్టి చెప్తాను. బజార్ తిరిగిపోయినట్టే మనం తిరగాలంటే తిరుగుతావా? తిరగాలి. ఈ ఊళ్ళో ఉంటాడు, రేపు ఇంకో ఊళ్ళో ఉంటాడు, ఇంకో ఊళ్ళో ఉంటాడు. అది మాకు ఏ బాగా చేసిండాడు, మాకేమైనా బాగా చేసిండా? మా పొలం ఆడు, మాకు అంత సంబంధం లేదు. మాకేం పడి మాకు సందీప్ రెడ్డి ఉంటే చాలు. సందీప్ రెడ్డి ఉంటే చాలు మాకంతే. మరి సందీప్ రెడ్డి పైన ఇట్లా అన్ని చెప్తుంది కదా మరి? అంటారు అట్టే పడి పడక ఎన్నో అంటారు మంత్రులు గారు. అవన్నీ మనం పాటించుకోవద్దు. మా ఎంత కులము ఆడు మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఇట్లా చేసిండు, మరి వర్ధన చేస్తుండు అంటే మేమే నిలబెట్టి అడుగుతాం కదా. మరి నువ్వు ఆడపోయి ఇవన్నీ ఎందుకు? ఈ తాకులాటలు ఎందుకు? ఈ చక్కదనాల ఊరు ఇట్టు చేసినాక పాడు చేసేది ఎందుకు? ఇటు వరకు ఉచ్చబోసోడు లేడు ఈ ఎల్లమ్మ గుడి అని. ఇప్పుడు పాలార పోసినట్టు ఆనందం ఆడుతుంది. ఎవరైనా చేసిండ్రా? ఆయన చేసిండా? ఈయన చేసిండా? ఓటు చేయాలి. ఆ దొర దీపం ఆ దొరకే ఓటేస్తాం. ఓకే, చూస్తున్నారు కదా ఈ పెద్ద ఆవిడ మాటలు వింటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. చాలా విలేజెస్ ఇప్పుడు ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, ఇంకా మిగతా విలేజెస్ లో రోడ్డుకు కూడా నోచుకొని గ్రామాలు చాలా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఈ పెద్ద ఆవిడ కూడా అంటుంది, మా ఊరికి అసలు ఇప్పటి వరకు బస్సు కూడా లేకుండా ఏది లేకుండే, అయినప్పటికీ ఒక పెద్ద మనిషి సందీప్ రెడ్డి పట్టించుకొని విలేజ్ ని మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నాడు, రోడ్స్ వేస్తున్నాడు, అన్నేస్తున్నాడు. ఇవన్నీ కక్షపూరితంగా చేస్తున్నారు చాలా మంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఆయన పైన బుద్ధ జల్లే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి చేస్తున్నారు. యాదగిరి అనేటువంటి వ్యక్తి ఈ ఊర్లోనే ఉండడు, అటొకసారి ఇటొకసారి తిరుగుతూ ఉంటాడు. అతనికి డ్రింకింగ్ అలవాటు ఉంది. ఇంకా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నని కూడా సరిగ్గా చూసుకోరు, భార్యతో కూడా కొంచెం గొడవలు కూడా అవుతుంటాయి. అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఒక మంచి మచ్చలేని మనిషి సందీప్ రెడ్డి పైన ఇట్లాంటి అభాండాలు మోపడం సరికాదని కూడా అంటున్నారు. నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు దొండమదండి. దొండ మధు. మీరే క్యాస్ట్? మాది బీసీ. అనుకోకు అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు బీసీ ఇట్లా నడుస్తుంది కాబట్టి అడుగుతున్నా. ఏం జరుగుతుంది అసలు మీ ఊర్లో? ఏం జరుగుతుంది? సందీప్ రెడ్డి ఒక దొంగ, ఒక కిడ్నాపర్, ఒక ఇంకొకటి ఇట్లా చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఏం చెప్తారు దీని గురించి? అంతా అవుతుంది మేడం, అంతా అవుతుంది. ఎందుకు చేసిరంటారు ఇట్లా? అంటే కావాలని ఇట్లా ఫేమస్ సోషల్ మీడియాలో ఎందుకు ఇట్లా చేసిన? ఆయన పైన ఎందుకు నెగిటివ్ గా చేయాల్సి వచ్చింది? వాడు ఫేమస్ అయిదాం అనుకుంటుండో ఎట్లా, తాగి అన్నో తిరుగుతాడు, అక్కడక్కడ తిరుగుతాడు, అమ్మాయిని కొడతాడు, పిల్లాన్ని కూడా కొడతాడు. 4 రోజులు పోయి మెంటల్ హాస్పిటల్ ఉండు 3 నెలలు ఉన్నాడా? మెంటల్ హాస్పిటల్ 3 నెలలు వేపించింది అలా భార్య. ఇప్పుడు వచ్చి రాజకీయాలు దిగి రూపాయలు డాండా చూసుకొని అంతా ఏదో సందీప్ అన్నని ఏదో చేద్దామని మంత్రి గారిని ఇలా మీనట్టు పెడుతుండు. సందీప్ అన్న చాలా మంచోడు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పించిండు, ఈ రోడ్లు వేయించిండు, గుడి ఆయన కట్టించిండు, ఊళ్ళో అమ్మవారి నవరత్నాలు చేపిస్తాడు, ఆయనే అన్ని చేపిస్తాడు, గ్రామ పంచాయతీ కట్టిస్తుండు, అన్ని ఆయన బాగానే చేపిస్తాడు. మరి ఈయన కిడ్నాప్ చేసిడు, మూత్రం తాగించడు అని చెప్పేసి అంత డ్రామా మేడం, అంత డ్రామా. అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. సందీప్ మాకు అన్న ఎట్లుంటాడో అట్లుంటాడు మాతో. సొంత అన్న ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు మాతో. అలాంటివి ఏం చేయడు, ఏ ఆపద వచ్చినా ఉత్పస్తాడు. సరే, ఎవరిని గెలిపించుకుంటారు మరి? సందీప్ అన్ననే గెలిపించుకుంటారు. నేనైతే ఎక్కడ రా అని చెప్పట్లేను, అడగట్లేను. రోడ్ల మీద వాళ్ళు ఉంటున్నారు, మాట్లాడతావా అమ్మా అంటే మాట్లాడుతుంటున్నారు. అట్లే తీసుకుంటున్నా వాయిస్, ఎందుకంటే మీరు పోయి ఓసుల దగ్గరికి పోతారా, బీసీలు ఇవన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరే క్యాస్ట్ అమ్మా? అది ఇష్టం. ఎస్సీ. ఓకే. ఎట్లుందా మీ ఊర్లో? ఇప్పుడు మీ ఊరు ఫేమస్ అయింది, మరి వివాదాలంతా ఫేమస్ అయింది. మరి యాదగిరిని ఇట్లా చేసిరు, కిడ్నాప్ చేసిరు, అది చేసిరు అని చెప్పేసి వైరల్ అవుతుంది. దీని గురించి ఏమంటారు? యాదగిరిని కిడ్నాప్ చేసిన ముచ్చట అయితే సార్కు తెలియదు. సార్ మంచివాడు. నేను 20 ఏళ్ళు వాళ్ళకు మిగతాతనం చేసిన.
నాటేసిన కోత కూసిన వాళ్ళ నాన్న మంచి పెద్ద మనిషి. నువ్వు తప్పైన వాళ్ళ తప్ప అనేది, ఉప్పు అయిన వాళ్ళు ఉప్పు అనేది. మాకు మంచిగా చూసుకుని వాళ్ళ నాన్న కాశ్మీర్ దాగదు కదా, దాగదు, ఊర్లలో తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. వాళ్ళ నాన్న దిగిపోయిండు, పెద్ద మనిషి అయ్యిండు, వాళ్ళ కొడుకు వచ్చిండు. కొడుకు వచ్చి కూడా మంచిగానే ఇప్పుడు మాకు దేవుని గుడి కట్టించండు. మేము పేదవాళ్ళం దేవుని గుడి మీద ఉండి ఒక్కొక్కరం 10-20 ఏళ్ళు సంపాదించుకున్నాం. అమ్మా సంపాదించుకున్నాం. మాకు మంచి వ్యక్తి సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి మరి సందీప్ రెడ్డి పైన ఇట్లా పుకార్లు అవన్నీ డ్రామా. వాడు తాగబోతూ, ఆడు ఒట్టి లంగా పూకోడు, విన్నావా? వాడు మంచి వ్యక్తి కాదు. ఇట్లాంటి ఫేమస్ చేసిరు, ఇప్పుడు తాగోతుని తీసుకొచ్చి ఫేమస్ చేసిరు. ఫేమస్ చేసిరు కానీ వాడు మంచి వాడు కాదు. వాడు మెంటల్ కేసు, విన్నావా? ఇట్లా చుట్టుపక్కల ఊర్లలో కూడా వాడు పంచాయతీలు పెట్టుకుంటాడు. ఇట్లా మా తమ్ముల మీద కూడా పోయిండు. మా పక్కన ఉంది మా ఊరు, మా తమ్ముల మీద కూడా పోయిండు వాడు, విన్నావా? వాడు మంచి వ్యక్తి కాదు, అని మెంటల్ కేసు, విన్నావా? సందీప్ రెడ్డి మాకు కన్న కొడుకుతో సమానం, విన్నావా? నేను పెద్దదాన్ని కాబట్టి అంటున్నా, చిన్నదాన్ని అయితే తమ్ముడు అందును, నాకు కన్న కొడుకుతో సమానం. వాళ్ళ నాన్న కాంచి నేను పని చేసిన, నన్ను మంచిగా చూసుకోరు. ఇంకో రోడ్డు ఒప్పించిండు దేవుని గుడి. కదా సందీప్ రెడ్డిని ఇట్లా అంటారు కదా, దీని గురించి ఏమంటారు మరి? ఏం చెప్తారు? జనాలు అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. సందీప్ రెడ్డి నిజంగా కిడ్నాప్ చేసిండు, కొట్టిండు, మూత్రం తాగించిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. దీని గురించి జనాలందరికి ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తా ఉన్నావా? సందీప్ రెడ్డి పొరపాటే లేదు, ఆడేం చెప్తాం మేము. సందీప్ రెడ్డి తాపియలేదు, సందీప్ రెడ్డి కిడ్నాప్ చేయలేదు. వాడు తాగుబోతాడు, వాడు ఏడ తాగిండో ఏడ ఉన్నాడో తెలియదు మాకి, విన్నావా? తండ్రిని సొక్క కొడతాడు, భార్యను కొడతాడు, విన్నావా? భార్య కూడా తప్పించుకొని కొన్ని రోజులు సంవత్సరం వేస్తే కొన్ని రోజులు పోతుంది అని 3 నెలలు మెంటల్ హాస్పిటల్ వేసారు. అక్కడ ఉన్నాడు. మళ్ళీ 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి నేను ఇట నిలబడతాను నిలబడ్డాడు. అంతవరకే గాని వాడు మంచి వ్యక్తి కాదు. మరి ఎవరిని గెలిపించుకుంటారు మీరు? సందీప్ రెడ్డిని గెలిపించుకుంటాం. సందీప్ రెడ్డిని సందీప్ రెడ్డినే గెలిపించుకుంటాం మేము. గెలిపించుకుంటారు. సందీప్ రెడ్డినే గెలిపించుకుంటాం అమ్మా. ఎస్, మనతో పాటు విలేజ్ కి సంబంధించి మరొక బీసీ బిడ్డ ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాము. మరి బీసీ బిడ్డల పైన, బీసీ వాళ్ళ పైన ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, మరి ఈ బీసీ బిడ్డ ఏమంటారు? నిజంగానే సందీప్ రెడ్డి తప్పు చేశాడా? నిజంగానే కిడ్నాప్ చేశాడా? అసలు ఏం జరిగింది? పేరు సైదులు మేడం, మన సైదులో. ఓకే, ఇంతకుముందు టీఆర్ఎస్ లో అధ్యక్షులుగా ఉన్నా. అప్పుడు జగన్ అభివృద్ధి కూడా ఇప్పుడు జరుగుతుంది. ఓకే, అట్లా ఏం లేదు. అంటే సందీప్ రెడ్డి నిజంగా కిడ్నాప్ చేసిరు లేకపోతే లేదు మేడం, ఆయన కిడ్నాప్ తీసుకుపోయారు అనేది అని చెప్పి చెప్తున్నారు కదా. కిడ్నాప్ అనేది సందీప్ రెడ్డి ఎట్లాంటి వాడు? సందీప్ రెడ్డి అయితే ఆయన కోపంగా ఉంటుంది కానీ మంచి వ్యక్తి గుణం. ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, అంతే. పని చేయాలనుకుంటే, పని చేయాలనుకుంటే డెవలప్ చేయాలనుకుంటున్నాను చేస్తున్నాడు. ఇది ఒక 20 సంవత్సరాల అడ్వాన్స్ చేసిన రోడ్ అనుకోవాల్సింది మనం. ఈ రోడ్ చూసి అయితే ఈ చుట్టుపక్కల ఈ స్టేట్ లోనే లేదు. ఈ మారుమూల గ్రామానికి ఈ ఇన్ని ఫీట్ల 33 ఫీట్ల రోడ్ అనేది ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చే రోడ్ ఇది. అంటే తర్వాత అడ్వాన్స్ చేయించినంటే మాకు ఆడికే సందీప్ అనేది అందరికి తెలుసు. యాదగిరి అని అంటున్నారు కదా, అతను ఎట్లాంటి వాడు? వాళ్ళ కుటుంబం ఎట్లాంటిది? ఇక యాదగిరి అంటే ఇక ఆయన కొద్దిగా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేది, అమ్మని కూడా కొట్టేది, ఎన్నోసారి భార్యను కూడా కొట్టేది, ఇబ్బంది పెట్టేది. కూడా ఎన్నోసారి పెద్ద మనుషుల ఊళ్ళో పెద్ద మనుషులు కూడా చెప్పుకుంది. ఇక మనిషి అయితే కరెక్ట్ కాదు. సో అంతేగాని మనతో పాటు ఒక మేము ఉన్నారు. చెప్పమ్మా నీ పేరు? రాములమ్మ. గొల్లోళ్ళ మీరు? గొల్లోళ్ళు అంటే బీసీలు అన్నారు కాబట్టి నేను ఆమెను స్పెషల్ గా అడుగుతున్నా. చూడమ్మ ఎత్తి మా ఆయన ఖాళీతో కూడా కట్టిండు, కొడుకులను పెట్టి. ఎవరు? సందీప్ రెడ్డి. నాన్న కట్టిండు. సందీప్ రెడ్డి మాకు సాయం చేసిండు. మరి సందీప్ రెడ్డి పైన ఇట్లా ఆయన కిడ్నాప్ లేకపోతే ఆయన మూత్రం దాగించిండు అని చెప్పేసి వైరల్ అవుతుంది. మరి ఎందుకు ఇట్లా చెప్తున్నారు వాళ్ళు? మేము గొర్రెలు కాసుకుంటాము. నా కొడుకులు హాస్పిటల్ కూడా మాకు 50,000 సాయం చేసి మంచోడు. త్యాగం చేయొద్దు ఆయన, మా ఊరికి మంచోడు. నాకు ఏడుపు వస్తుంది. లేని బండలు లేని బండలు అయితే పెట్టొద్దు. సందీప్ రెడ్డి మంచి వ్యక్తి. నా మా ఆయనకు 50,000 వచ్చింది. ఏ పదవిలో లేకపోయినా 50,000 మీ ఆయనకి కాలిరిగితే ఇచ్చింది. అట్లాంటి మంచి వ్యక్తిని మరి ఈ రోజు దొంగ లేకపోతే కిడ్నాపర్ అంటారు. కొడుకులకు చెయ్యి తాళ నాన్న 2 దమ్ములు కట్టిండు. నా గుడి కూడా చెయ్యి తాళ నాన్న కట్టిండు. మంచోడు వాళ్ళ నాన్న. కానీ నేను పండుగ సరే జనరల్ గా మన మాట
మరి ఆయన పైన ఎందుకు ఇట్లా లేనిపోనిగా ఇట్లా అట్లా చేసి ఎన్నిగా బాగా మంది ఎక్క మాకు తెలుస్తాయి మేము గొర్రెల కడిపోయి వచ్చి అంటే ఊర్లో జనరల్ గా మీరు అందరూ మాట్లాడుకుంటుంటారు కదా సాయంత్రం దాకా నేను సాయంత్రం వచ్చి జరసేపు ఇట్లానే కూర్చుంటుంటారు కదా అందరు ఏమనుకుంటున్నారు ఇట్లా సందీప్ రెడ్డి పైన ఇట్లా వచ్చింది కదా వార్త ఏమనుకుంటున్నారు అందరు మంచోడు అనుకుంటాం మంచోడు. మా ఊళ్ళోనైతే అందరు మంచిగా అంటారు. ఓకే, మనతో పాటు ఇక్కడ ఒక యువకుడు కూడా ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, నిన్న మొన్న వచ్చినటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసిండు మిగతా వార్తల గురించి మీరేమంటారు? ఆయన ఎట్లాంటి వాడు, యాదగిరి కుటుంబం ఎట్లాంటిది, నిజంగానే సందీప్ రెడ్డి పైన వచ్చిన వార్తలు వాస్తవమేనా అవాస్తవమా? మేడం నా పేరు జానయ్య. ఉమ్, గత 4 రోజుల నుంచి ఎల్లమ్మగూడెం అంటేనే ఒక స్టేట్ లెవెల్లో వెళ్ళిపోయింది మేడం. అవును. కానీ ఎల్లమ్మగూడానికి తీన్మార్మల్ అని వచ్చిండు, ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి ఒక్కరు వచ్చిర్రు కానీ మేడం ఎవ్వరు కానీ ప్రజలు ఏం జరుగుతుంది ఏం దానికి ఇంతవరకు లైవ్ తీయలేదు. ఉమ్, మేము ఒకటే విన్నపం చేస్తున్నాం మేడం, ఎల్లమ్మగూడానికి సందీప్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్గా నిలబడాలనే ఆలోచన గిట్ట లేదు ఆయనకి. ఒకటే మాట చెప్పాలంటే ఉమ్, ఆయన సర్పంచ్కి చేయాలని లేదు మేడం. ఉమ్, కాకపోతే మా కోరిక ప్రకారమే మేమంతా యాదవులంతా ఆయన చుట్టే తిరుగుతాం మేడం. బీసీ బిడ్డ బీసీ బిడ్డ మేమందాం. ఉమ్, 8 వార్డులు ఉన్నాయి మేడం అక్కడ. 800 ఓట్లు 8 వార్డులు ఉన్నాయి. ఉమ్, ఆ 8 వార్డులు బీసీ బిడ్డలు మీరే నిర్ణయించుకోరి, మీ ఏ వార్డు తీసుకుంటారో మీరే తీసుకోరి, ఉప సర్పంచ్ ఏది తీసుకుంటారో మీరే తీసుకోరి, ఉమ్, నాకు సంబంధం లేదురా, మీరు బీసీలంతా మా చుట్టూ తిరుగుతారు, మీకు అన్యాయం చేయను, మీ వార్డులు ఎన్నునే మీరే తీసుకోరి, మీరే నిర్ణయం చేసుకోరని మాకే హామీ ఇచ్చిండు. ఉమ్, మా ద్వారానే మేమే వార్డులు సెలెక్ట్ చేసుకున్నాం మేడం. 8 వార్డులు ఉంటే మొత్తం 7 వార్డులు మేమే తీసుకున్నాం. ఒక్క వార్డే జనరల్కి ఇచ్చినాం మేడం. ఉమ్, వార్డులు మొత్తం మాకే ఇచ్చిండు. సర్పంచ్గా నిలబడితే నేను ఈ పనులు మొత్తం చేస్తా, వేరే వాళ్ళు నిలబడితే ఏమొస్తుంది అనే ఆలోచనతోటి మేము గిట్ట ఆయనని సర్పంచ్గా నిలబెడానా ఉండానే మేము అన్నదమ్ములు అనుకుంటాం. రిక్వెస్ట్ చేసినాం, ఉండానా ఉమ్, ఏం కాదు మేము గెలిపించుకుంటాం నేను అని అనుకున్నాం. కానీ ఏకగ్రీవం చేయాలని మా ఆలోచన ఉండే. ఓకే. కానీ కొంతమంది ఇట్లా చేయడం లాస్ట్ దాకా గిట ఏకగ్రీవం అవుతుంది అనుకున్నాం మేము. టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ అందరు అభిమానులు అందరు వచ్చి గిట అన్న నీకు ఏకగ్రీవం ఇస్తామన్నా, మాకు 2 వార్డులు ఉప సర్పంచ్ అన్న అని చెప్పారు. ఉమ్, ఓకే తమ్ముడు మీకు ఉప సర్పంచ్ ఇస్తాం, వార్డులు ఇస్తాం, ఏకగ్రీవం ఓకే అని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి లేడండి అసలు సర్పంచ్గా నామినేషన్ చేస్తానికి అభ్యర్థి లేడు అసలు. ఆహా. ఈయన ఒక ఆయన నగరకల్ ఉంటే తీసుకొచ్చి ఎవరు? యాదగిరిని తీసుకొచ్చి నామినేషన్ వేద్దామని చూసారండి. నగరకల్లో ఉండండి ఇప్పుడు 1 మంత్ క్రితం నుంచి నగరకల్లో ఉంటుండ ఆయన. ఆహా. కానీ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోడ్లు కానీ ఏదైనా గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి మా కాడ ఏందో న్యూస్ ఛానల్లో నవరాత్రి ఉత్సవాలు జరిపితే ఘనంగా జరిగితే న్యూస్ ఛానల్ వేయరు. ఇలాంటివి అయితేనే ఒకసారి పాట అని స్టేట్ లెవెల్ వెళ్ళిపోయిందండి. ఇది వైరల్ న్యూస్. మాకు 9 నవరాత్రి ఉత్సవాల్లో పక్కన వండుకుంటాం అండి. మా పక్కనే వండుకుంటాడు అన్న, తమ్ముడు, బామ్మడితే అని కూడా వండుకుంటాం. అన్నం పెడతాడు, భోజనాలు పెడతాడు. ప్రతి రోజు నైట్ భోజనాలు ఉండరండి మా ఊర్లో. 9 నవరాత్రి ఉత్సవాలలో భోజనాలు అసలు ఉండరు మా కాడ. ఆయన సొంత నిధులతోటి పెట్టుకుంటాడు. మళ్ళీ దాతలు ఉండరు, విరాళాలు ఇస్తారు. విరాళాలు కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పడితే ఆయన ఎక్స్ట్రా అడ్జస్ట్ చేసుకొని 9 రోజులు ఆయన పనులు వదిలిపెట్టుకొని ఆయన బిజినెస్ చేస్తాడండి. అది ఇది మామూలుగా మిషన్లు, కొత్త మిషన్లు, లైవ్ బిజినెస్ అవన్నీ ఆపుకొని ఆయన 9 నవరాత్రి ఉత్సవాలు మా ఇంటి ఊళ్ళోనే పండుకొని అన్నీ చేసుకున్నాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడవద్దు, మొత్తం మనోళ్ళు అని మొత్తం సేవలు చేసినండి. ఇలాంటి వాళ్ళ మీద దుర్దడం, దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎదగాలని చూస్తాడు ఎప్పుడైనా. ఈయన ఎదగాలని చూస్తలేడు, ఏమైనా ఊరు బాగు చేయాలని చూస్తున్నాండి. కొంతమంది డబ్బు 30 లక్షలు వస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా, నాదేదో బిజినెస్ పెట్టుకుంటా అనే వ్యక్తి కాదండి. ఎంతసేపు ఉన్నా ఊరు కోసం మాకేం చెప్పిండంటే, అరే కాళ్ళు ఇరిగినా వాళ్ళ నాన్న ఇటువారు కాలు చేయలు ఇరిగితే కట్లు కడతాడండి, పసరు కట్టు. అప్పుడు వెనకటి పోకట పసరు కట్లు కట్టారు. కానీ అట్లా కాదురా, ఇట్లా చేద్దామని మా యాదవ్ బిడ్డలందరినీ క్వశ్చన్ వేసి ఏం చేద్దాంరా అంటే, ఫిజియోథెరపీ అవకాశం ఉందన్న, ఫిజియోథెరపీ చాలా దూరం పోవాలి, మనకు బస్సులు లేవు, ఏ లేవు, ఇప్పుడు రోడ్లు జరుగుతున్నాయిగా, ఫిజియోథెరపీ పెట్టాలన్న అంటే ఫిజియోథెరపీ అయినా పెడతా, మళ్ళీ ఇది ఏది మన చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఏదన్నా మీకు హామీ ఇస్తున్నా, ఆ 30 లక్షలు నేను ఖర్చు పెట్టాను, దేనికి ఒక దానికి ఉపయోగిద్దాం అని చెప్పిండు మాకు. అంత హామీ ఇవ్వబట్టే మేము అన్నని ఇప్పటిదాకా గిట్ట అంత ప్రేమ ఆప్యాయతలుగా చూస్తున్నాం. మేము మామూలు అట్నే చూస్తాం, మేము ఆయన అట్నే చూస్తాం. ఇలాంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయకండి. ఆయన ఇంట్లో కాదు బయట కూర్చున్న ఓట్లు, ఆయన ప్రచారం చేయకున్న ఓట్లు అందరు పోయి ఓట్లు వేస్తారండి. ఇవాళ రేపు అది పార్టీ పరంగా చూడరండి. ఇప్పుడు పార్టీ అవసరం లేదు, ఎవరు మంచితనం, ఎవరు వ్యక్తిత్వం మంచోడు
అనే సర్పంచ్గా నినాదం ఉన్న వాళ్ళకే ఓట్లేస్తారు. ఏ గ్రామాలైనా అంతే ఉంటుందండి. ఈ బీసీ ఓసీ అని మా ఊర్లో వచ్చి కొద్దిగా బీసీ కులాలని వేరు చేయడం జరిగింది. అలాంటి ఆలోచనలు మా ఊర్లో అస్సలు లేదు. సరే, మనతో పాటు ఏం పేరు అమ్మ? మీ పేరు? మమత. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ మీ విలేజ్? ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఏమనుకుంటున్నారు? సందీప్ రెడ్డి మంచోడా కాదా? సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసే వ్యక్తేనా? యాదగిరి కుటుంబం ఎట్లాంటిది? సందీప్ రెడ్డి కుటుంబం ఎట్లాంటిది? మాకు తెలిసినంత వరకు అయితే ఊటుకూరు సందీప్ పెద్దనాన్న అయితే మంచివాడు. పెద్దనాన్న అంటే మీ రిలేషనా? ఏం కాదు, నేను బీసీ బీసీనా? ఓకే ఓకే. అంటే పెద్దనాన్న అంటే మన రిలేషన్ లో చేసినాం అనుకో, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరు చుట్టాల దగ్గరికి పోతురు, అలానే చేస్తురు అంటారు కదా. అంటే కుల వ్యవస్థ అంటే బీసీలకి రెడ్డిల మధ్య తేడాలు చూపిస్తున్నారు కదా ఈ న్యూస్ ప్రకారం. మేము ఎప్పుడైనా వరుసలు పెట్టే పిలుచుకుంటాం. ఎలాంటి కుల వ్యవస్థ ఏమీ లేదు. పొలం ఎక్కడికైనా ఇక్కడ పూజలు జరగడం అయినా పొలం దగ్గరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అందరం కలిసి కూర్చుంటాం, కలిసి చేస్తాం, అన్ని కలిసి మాట్లాడుకుంటాం. అది చెప్పడానికి ఇప్పుడు నేను వరుస పెట్టి పిలిచాను. సందీప్ ఊట్కూరు పెద్దనాన్న గురించి చెప్పడం ప్రకారం అయితే మా ఊరిని చాలా వరకు అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తున్నాడు. చాలా చాలా బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీరే చూస్తున్నారు మా ఊరు గ్రామం ఎలా ఉందో, చుట్టుపక్కల గ్రామాలు ఎలా ఉన్నాయో మా గ్రామం ఎలా ఉందో. అతను ఎలాంటి లీడర్షిప్ లో లేకుండానే ఇంత బాగా చేసినాడు. అందుకనే మేము ఇంకా లీడర్షిప్ లో ఉంటే మాకు ఇచ్చిన మాట ఏదైనా మాకు మాట ఇస్తాడు కదా పని చేస్తానని, నేను నా లీడర్షిప్ కి నేను న్యాయం చేసుకోవాలని కృషి చేసి పెడతాడని ఆ పని మేము యునామస్ గా విన్ చేయాలని చూస్తున్నాము. అతను ఏమి ఎవరిని బెదిరించలేదు, ఎవరిని ఏం చేయకుండా. యాదగిరి కిడ్నాప్ చేసిండు లేకపోతే నన్ను మూత్రం దాగించుడు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. నిజంగానే ఇదంతా స్టోరీ జరిగింది అంటారా, ఇదంతా కల్పితం అంటారా? మీ మాట ప్రకారము ఈ విలేజ్ లో సందీప్ రెడ్డి ఎట్లా ఉంటాడో ఆయన చేసే వ్యక్తేనా? మేము 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి చూస్తున్న ప్రకారం అయితే ఏ ఇంటర్వ్యూ ఏ టీవీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు. ఏమన్నా వాళ్ళ వారికి వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడం చేయడం వెళ్ళిపోయినారు. ఇలా మీరు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు? చుట్టుపక్కల ప్రజల్ని ఎవరిని ఏం అడగలేదు. దాని ప్రకారం చూస్తే ఇది వాళ్ళు కల్పితం చేసుకునేదే, వాళ్ళు కావాలని చెడ్డ పేరు రావాలని ఇలా చేపిస్తున్నారు అనిపిస్తుంది. ఇలాంటివి ఏమి మా ఊళ్ళో ఏం జరగలేదు, ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇలాంటి ఇంతకుముందు ఇంకా జరగదని మేము అనుకుంటున్నాం. మీ ఊరు తెలుసా అసలు? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా ఎల్లమ్మగూడెం అంటేనే అసలు ఏం జరిగింది, నిజంగానే అట్లా జరిగిందా అని చెప్పేసి ఆ విషయంలో వైరల్ అవుతుంది. అంటే ఇది ఒక చెడు సంస్కృతికి నిలయం లాగా ఈ విలేజ్ ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎల్లమ్మగూడెం ఇట్లా జరిగిందా అని చెప్పేసి దీని గురించి ఏమంటారు? ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే మీ విలేజ్ ఇట్లాంటివన్నీ సంసిపెట్టాల్సిన అవసరం వస్తుందంటారు? ఎట్లాంటి నాయకుడు ఉండాలి? నాయకుడు అంటే ఇప్పుడు ఎలాంటి లీడర్షిప్ లేకుండానే ఇంత చేసి పెట్టినారు కదా. మరి ఇంకా లీడర్షిప్ లో ఉంటే ఏదన్నా మాకు మాట ఇస్తే పై గవర్నమెంట్ ని డిమాండ్ చేసి తేగలుగుతారు. అలాంటప్పుడు మరి మంచి వ్యక్తినే ఎన్నుకుంటాం, మంచి వ్యక్తినే ఎన్నుకోవాలని మేము కూడా అందరం. ఇప్పుడు యాదగిరి అంటున్నారు కదమ్మా, యాదగిరి వాళ్ళ వైఫ్ టీచర్ అంటున్నారు కదా, వాళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీ? వాళ్ళు ఎట్లుంటారు అసలు? జనరల్ గా మంచిగా ఉంటారా? అందరితో కలుపుగోలుగుంటారా? అసలు ఎట్లా ఉంటది అలా ఫ్యామిలీ? నాకైతే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. నేను మ్యారేజ్ అయిన కాంచి చూడడం ప్రకారం అయితే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు పంచాదులు జరుగుతున్నాయి. అతను కూడా కొంచెం డ్రింక్ ప్రాబ్లం ఉంది. డ్రింక్ వేయడం వల్ల ఇన్ని రోజులు ఊర్లో లేడు. ప్రస్తుతం ఇప్పుడే వచ్చి డ్రింక్ అంటే రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు అక్కడనే ఉన్నాడు. రీసెంట్ గా నాకు తెలిసి 3 months బ్యాక్ వచ్చిన అనుకుంటా. దాని ప్రకారం చూస్తే ఇదంతా కల్పితమే. మీ పేరు? స్వప్న. మీరు చెప్పండి, మీరు బీసీనా? అంటే ఇవన్నీ అడగాల్సి వస్తుంది ఎందుకంటే బీసీ వాదన మేడం. ఎవరు మీ హస్బెండ్? బ్యాక్ చనిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండు, వార్డు మెంబర్ గా 3వ వార్డు మెంబర్ గా ఉండు. అదే ఈ సందీప్ రెడ్డి గారు భూపాల్ రెడ్డి వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని ఏం ఆదుకోలేదు, ఏం చేయలేదు, అసలు చూడడానికి రాలేదు. అదే సందీప్ రెడ్డి ఆ పార్టీలో లేడప్పుడు, కోమటిరెడ్డి మా ఊరికి లేడప్పుడు, అదే ఆయన మాట్లాడి 1,00,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. 2 days కి వచ్చి ఇచ్చిండు. సందీప్ రెడ్డి ఇచ్చిండు, అయిపోయింది. పార్టీ కాకపోయినా కూడా సందీప్ రెడ్డి వచ్చిండు. సందీప్ రెడ్డి అయిన వాళ్ళు ఎవరు రాలేదు. కోమటిరెడ్డి తోటి మాట్లాడి 1,00,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. మా ఊరికి రోడ్లు గాని గుళ్ళు గాని అన్ని మంచి. ఇంతకుముందు పక్క ఊర్లల్లా మా ఊరు అంటేనే ఎల్లమ్మగూడెం అంటేనే ఏమైంది ఎల్లమ్మగూడెం రోడ్లు బాగుండవు, ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఏది ఉండవు అనేవాళ్ళు. అదే ఇప్పుడు ఎల్లమ్మగూడెం అంటే రోడ్లు గుళ్ళు బాగున్నాయి అంటారు, వాళ్ళే అంటారు. అదే ఇప్పుడు యాదగిరి లాంటి వాళ్ళు మా ఊరికి నిలబడ్డారు.
వాళ్ళు గెలిస్తే నాకు భర్త లేడు, మాలాంటి వాళ్ళు అండగా ఉండాలన్నా మా కాళ్ళ మీద మేము బతకాలన్నా గట సందీప్ రెడ్డి వాళ్ళు ఉంటేనే, ఆయన ఉంటేనే మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాం, ముందుకు కొనసాగాలన్నా అలాంటి వాడు ఉంటేనే మేము ముందుకు కొనసాగగలుగుతాం. ఆయన పైన నిందలు మోపుతురు కదమ్మా. అన్ని అబద్ధం మేడం. ఇంతవరకు మా ఊర్లో ఆయన ఎవరి మీద అసభ్యంగా ప్రవర్తించలేదు, ఏది చేయలేదు. ఎవరికైనా ఆపద వచ్చినా సాపద వచ్చినా ఆదుకుంటారు. ఇంతవరకు అయితే ఏం అదంతా అబద్ధం, అసత్య ప్రచారం అంటారు. అన్ని అబద్ధం మేడం. ఓకే. మా కాళ్ళ మీద నేను నిలబడాలంటే సందీప్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటేనే మేము ముందుకు కొనసాగుతాం. అదే యాదగిరి లాంటి వాడు ఉంటే మేము వెనక్కి అడిగేయాల్సి వస్తుంది. అదే సందీప్ రెడ్డి ఉంటే ముందుకు అడిగేయగలుగుతాం. అయితే సందీప్ రెడ్డి చూసుకుంటాడుగా, మనకు అండగా ఉంటాడుగా, ఆయన జనరల్ గా జనాలు కోరేది కూడా అదే, ఒక మంచి నాయకుడు ఉండాలి, మనకు ఆపద సాపద వచ్చినప్పుడు ఆ నాయకుడు వచ్చేటోడా కాదా అదే చూస్తాం. అవును మేడం, ఆయన ఉంటే ఎన్నుకుంటాం. యాదగిరి లాంటి వాడు ఉంటే మేము అసలు కొనసాగలేము. వీళ్ళు కూడా ఈ ఊరేనా మీరు? కాదా?